మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ గుండె దినోత్సవం జరుపుకుంటున్నాం. దీన్ని జరుపుకోవడానికి గల కారణం ఏంటి? ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అని 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎక్కడ చూడు డైలీ పేపర్ స్టేట్మెంట్ లో కానీ ఇంకో దగ్గర కానీ స్కూల్ లైఫ్ పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయి సార్. ఇది లాస్ట్ 3 years అనే కాదు, గత 10 years నుంచి కూడా జరుగుతోంది. చిన్న వయసులో సడన్ గా చనిపోవడం, ఆకస్మికంగా చనిపోవడానికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి హార్ట్ అటాక్, రెండోది ఇంకోటి జనాల్లో మెయిన్ అపోహ ఏముందంటే సార్, ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే వస్తుంది అన్నట్టుగా ఒక అపోహ ఉంది సార్. ఏంటి సార్ ఇంతకు వాస్తవమైన సార్ ఇది వేయించుకోవడం వల్ల రావడం? కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మాత్రమే జబ్బులు పెరిగడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. ఎలాంటి టెస్టులు చేసుకోవాలి సార్ ముందునే హార్ట్ స్ట్రోక్ ని గుర్తించుకోవాలంటే? సో మనకు చాలా హాస్పిటల్స్లో మెయిన్గా ఈ డయాబెటీస్, మన భారతదేశంలో డయాబెటీస్ చాలా ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టుగా విన్నాం సార్. ఇది ఎంత మాత్రం వాస్తవం? వస్తుందా సార్ ఇంతకీ? డయాబెటీస్ బాడీలో ప్రతి అవయవాన్ని దెబ్బతీసినట్టుగానే హార్ట్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక్కసారి గుండె సమస్య వచ్చిందంటే తిరిగి పూర్తిగా సెట్ అయ్యింది అని చెప్పుకోవడానికి ఉండదు. వాళ్ళ లైఫ్ ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. చాలా దాకా 40,000 రూపీస్ ఇంజెక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వేస్తున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు వెంటనే ఇమీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్కి, లోకల్ సిఎస్సి కానీ ఎక్కడో వెళ్తే కన్ఫామ్ గా ఇంజెక్షన్ వేస్తే సేవ్ అవుతుంది లైఫ్ అన్నట్టుగా అంటున్నారు కదా సార్. ఏంటి సార్ ఇంజెక్షన్ నిజంగానే సేవ్ అవుతుంది సార్ లైఫ్? సో హార్ట్ అటాక్స్ లో కొన్ని రకాలు ఉంటాయి. ఓకే సార్. మేజర్ హార్ట్ అటాక్ స్టెమీ అంటాం. మెయిన్ సార్ జనాలకు హార్ట్ స్ట్రోక్ ఇది గ్యాస్, ఏదో గ్యాస్ అన్నట్టు జనాల్లో ఒక మిత్ ఉంది. ఇది హార్ట్ స్ట్రోక్ అయినా కూడా ఇది గ్యాసే ఉంటుందిలే, ఏదో ప్యాంటాప్రోజల్ టాబ్లెట్ వేసుకోవడం, ఈనో తాగడం, ఇలాంటి చాలా చోట్ల చేస్తారు సార్. ముఖ్యంగా గ్యాస్ నొప్పిని, హార్ట్ నొప్పిని డిఫరెన్షియేట్ ఎలా చేయగలుగుతాము అంటే, ఓకే సార్, మెయిన్ హార్ట్ స్ట్రోక్ ఫ్యామిలీ 4 fathers వచ్చింది, వాళ్ళ ఫాదర్కి ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. షుగర్ లాగానే ఇది కూడా వస్తుందా సార్? కంప్లీట్ కన్ఫర్మ్ వస్తుందా? డెఫినెట్ గా ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరికైనా, కొంతమంది చెప్తుంటారు మా నాన్నకి ఏం అలవాట్లు లేవండి, 55 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తారు. అవును సార్. సో అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకు అంటే పేరెంట్స్ కి 55 years వచ్చింది అంటే ఓకే, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా ఒక డికేడ్ ముందే, అంటే 10 years కి ముందే వస్తుంది. కార్డియాలజిస్ట్లే పేషెంట్స్ కి ఆల్కహాల్ డైలీ రెడ్ ఆల్కహాల్ ఒక 1 peg తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు అన్నట్టుగా విన్నాం సార్. అంటే గుండె జబ్బు రాకుండా ఉండటానికి 1 to 2 స్టాండర్డ్ డ్రింక్స్, అంటే 33 grams ఆల్కహాల్, ఒక లిమిట్ లెవెల్లో 2 ఆల్కహాల్ తీసుకుంటే, ఆల్కహాల్తో పోలిస్తే సిగరెట్ ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది హార్ట్కి అన్నట్టు విన్నాం కదా సార్. ఏం సార్ ఈ స్మోక్ ఏం డిఫరెంట్ ఏం సార్ దానికి? ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్ హార్ట్ మీద స్లో సస్టైన్డ్ గా ఉంటాయి, కానీ స్మోకింగ్ అనేది ఇన్స్టెంట్ గా ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే సార్. ఆల్రెడీ మనం చాలా సిగరెట్లు తీసుకుంటున్నాం. ఎలా అంటారా? పొల్యూషన్ ద్వారా. సో మన ఇండియాలో ఎక్కువ పొల్యూషన్. సిటీస్ లో తిరిగే వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ లో బైక్ లో వెళ్ళి వచ్చేస్తే 5 cigarettes తాగినట్లు లెక్క. తీసుకున్నట్టు పొద్దున రాత్రి 10 cigarettes అయిపోయినాయి అక్కడికి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా గుండె గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ గురించి కానీ గుండెకు సంబంధించి ప్రతి సమస్య గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చెరుకు రాఘవేంద్ర గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే గుండెకు సంబంధించిన ప్రతి సమస్య మీద డిస్కస్ చేసి ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం సుమన్ టీవీ సార్. ముందుగా థ్యాంక్ యూ అండి. సార్, ప్రపంచ గుండె దినోత్సవం జరుపుకుంటున్నాం. దీన్ని జరుపుకోవడానికి గల కారణం ఏంటి సార్? గత 25 years నుంచి జరుపుకుంటున్నాం. దేంటి సార్ మెయిన్ కాజ్? ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అని 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. వాళ్ళు ప్రతి సంవత్సరము గుండె జబ్బుల అవగాహన గురించి, ఎస్పెషల్లీ మెయిన్ గా అవగాహన గురించి జనాల్లో ఎక్కువగా తెలియడానికి కోసము, అండ్ ఈ గ్లోబల్ గా, అంటే ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల్ని అరికట్టడానికి రీసెర్చ్ కానివ్వండి, దాంతో పాటు ప్రజలకి ఏ స్టెప్స్ తీసుకుంటే మనకు, ఒకప్పుడు చూస్తే ఇన్ఫెక్షియస్ డిసీజెస్, అంటే ఒకప్పుడు కలరా, మలేరియా ఇలాంటి జబ్బులు వచ్చి ఒక చెప్పాలంటే రాష్ట్రం మనం వినుంటాం, బెంగాల్లో 1000 మంది చనిపోయారు, లక్షల మంది చనిపోయారు, అవుట్ బ్రేక్ లాగా వచ్చేసి అందరు చనిపోయేవాళ్ళు. కానీ రాను ఇప్పుడు గత 30 సంవత్సరాల్లో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడున్న జబ్బులు
లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్నా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. సో వీటి యొక్క అవగాహనను పెంచడానికి, గుండె జబ్బుల్ని నివారించడానికి, అండ్ ప్రపంచంలోనే, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ 1 జబ్బు గుండె జబ్బు. ప్రాణాలు తీస్తుంది. మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ. మోర్టాలిటీ అంటే చనిపోవడం, మార్బిడిటీ అంటే దాని వల్ల ఎఫెక్ట్ అవ్వడము, ప్రజల యొక్క లైఫ్ స్టైల్ డిటీరియేట్ అవ్వడము, అంతవరకు బాగా పనిచేసుకునేవారు సరిగ్గా పని చేసుకోలేకపోవడము, చాలా పనులు చేయలేక బెడ్ రిడన్ స్థాయికి వెళ్ళిపోవడము, ఇవన్నీ గుండె జబ్బుల వల్ల వస్తాయి. కాబట్టి వీటిని నివారించడం ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఒక ఇయర్ లో ఒక డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది అందుకోసం అన్నట్టు వరల్డ్ హెల్త్ హార్ట్ డే అన్నట్టు జరుపుకుంటున్నాం సార్. కానీ ఈ 25 years నుంచి ఏమో కానీ సార్, గత 3 years నుంచి ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ బిలో 30 years వాళ్ళకి చాలా చూస్తున్నాం సార్. ఎక్కడ చూడు డైలీ పేపర్ స్టేట్మెంట్ లో కానీ ఇంకో దగ్గర కానీ స్కూల్ లైఫ్ పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయి సార్. ఏంటి సార్ దీంతో కాజ్ ఏంటి సార్ మెయిన్ గా? సో ఒకటండి, ఇది లాస్ట్ 3 years అనే కాదు, గత 10 years నుంచి కూడా జరుగుతోంది. ఓకే సార్. పెరుగుతున్న సోషల్ మీడియా యొక్క మనకు ఎక్కువగా ఇప్పుడు పెనిట్రేషన్ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఈ రీల్స్ వైరల్ అవ్వడం వల్ల మనకు ఎక్కువగా ఇప్పుడు అంటే ఎక్కడో అహ్మదాబాద్ లో జరిగితే ఇక్కడున్న కర్నూలులో కూడా తెలుస్తుంది. ఒకప్పుడు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మాత్రమే, న్యూస్ పేపర్ టీవీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఫోన్లు కూడా వచ్చాయి కాబట్టి అందరికీ తెలుస్తుంది. అంటే ఈ జబ్బులు అనేవి ఉన్నాయి, కొంతవరకు పెరిగాయి, బట్ ముందు నుంచి కూడా ఉన్నవే. ఇప్పుడేం కొత్తగా వచ్చిన జబ్బు కాదు ఇది. ఓకే సార్. రెండోది, మీరు అడిగిన రెండో ప్రశ్న, చిన్న వయసులోనే ఎందుకు గుండె జబ్బులు వస్తున్నాయని అడిగారు. చిన్న వయసులోని గుండె జబ్బులు సడన్ గా చనిపోవడం, ఆకస్మికంగా చనిపోవడానికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి హార్ట్ అటాక్, రెండోది సడన్ కార్డియాక్ డెత్. సడన్ కార్డియాక్ డెత్ హార్ట్ అటాక్ ఒక రీజనే, కానీ సడన్ కార్డియాక్ డెత్ మాత్రమే ఒక జబ్బు కాదు. అంటే సడన్ కార్డియాక్ డెత్ అంటే జబ్బు స్టార్ట్ అయిన గంటలోనే ప్రాణానికి పోవడం సడన్ కార్డియాక్ డెత్. వాటికి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. కార్డియోమయోపతీస్ అంటాం, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేసి, డైలేటెడ్ కార్డియోమయోపతి అనేసి, ఛానలోపతీస్ అని, ఇలా రకరకాల జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ గుండె కండరంలో జబ్బులు అనమాట. ఈ గుండె కండరానికి వచ్చే జబ్బులు కూడా సడన్ గా అరిథిమియాస్ ని కాజ్ చేస్తాయి. అరిథిమియాస్ అంటే హార్ట్ బీట్ ని సడన్ గా 200-350కి వెళ్ళిపోవడం, హార్ట్ సడన్ గా కాంట్రాక్టిలిటీ, ఇలా కాంట్రాక్ట్ అవ్వాల్సిన హార్ట్ జస్ట్ షేక్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి ప్రాణాలు పోవడము, దీన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాం. హార్ట్ అటాక్ అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో ఆర్టరీస్ లో వచ్చే జబ్బుని హార్ట్ అటాక్. మీరు అన్నట్టుగా హార్ట్ అటాక్స్ కూడా పెరిగాయి, ఇవి కూడా పెరిగాయి, చాలా దాకా పెరిగాయి సార్. దెన్ ఇంకోటి జనాల్లో మెయిన్ అపోహ ఏముందంటే సార్, ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే వస్తుంది అన్నట్టుగా ఒక అపోహ ఉంది సార్. ఏంటి సార్ ఇంతకు వాస్తవమేనా సార్ ఇది వేయించుకోవడం వల్ల రావడం? కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మాత్రమే జబ్బులు పెరిగడానికి చాలా చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. ఎటువంటి ఎనీ వైరస్ వ్యాక్సిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటుంది. ఒక 0.5% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అది ఎందుకు వస్తాయి అంటే, ఎప్పుడైతే మనము యాంటీజెన్ ని కానీ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, వ్యాక్సిన్ అనే యాంటీజెన్ ని, కొంతమందికి యాంటీబాడీస్, అందరికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం కోసమే, అంటే రోగ నిరోధక శక్తి పెంపొందించడం కోసం మనం వ్యాక్సిన్ వేస్తాం. కొంతమందికి వాళ్ళ బాడీ తత్వము ఆటో ఇమ్యూన్ ప్రేరేపిస్తుంది అనమాట. అంటే ఈ వైరస్ సెల్స్ ని కాకుండా ఈ యాంటీబాడీస్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో అవి మన బాడీని అటాక్ చేసేలాగా వాళ్ళ బాడీ తత్వం ఉంటుంది అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొంతమందికి ఆటో ఇమ్యూన్ గా ప్రొవోక్ అవుతాయి. అటువంటి వారికి బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ అటాక్ కానివ్వండి, లంగ్స్ కి హార్ట్ కి మధ్యలో క్లాట్స్ కానివ్వండి, ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా చాలా తక్కువ, 0.05% అని రీసెర్చ్ లో తెలుస్తోంది. సో మనం ఏంటంటే దీని వల్లనే పెరిగాయని కాకుండా, బట్ డైరెక్ట్ గా కోవిడ్ వల్ల పెరగడము మనం చూసాం. రీసెర్చ్ లో కూడా తెలిసింది. అంటే కోవిడ్ వ్యాక్సిన్ కన్నా కోవిడే ప్రజల్లో ఎక్కువ మందికి వచ్చింది మనకు. డైరెక్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కోవిడ్ వచ్చిపోయాక దాని ఎఫెక్ట్ 3 to 5 years వరకు ఉంటుంది అనమాట. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చింది అనడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా సార్? వ్యాక్సిన్ వల్ల వచ్చిందనడానికి రీసెర్చ్ లో చాలా తక్కువగా ఉంది. 0.005% ఛాన్స్ ఉంది. లేదు అని చెప్పలేము, కానీ ఉంది, కానీ చాలా తక్కువ. అంటే ఇప్పుడు దానికన్నా నేను చెప్పినట్టుగా కోవిడ్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయడం ఎక్కువ ఉంది. డైరెక్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఆర్ 3 to 5%. కోవిడ్ వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ. దెన్ మీరు అన్నట్టు 0.0% మాత్రమే
ఉంది అన్నట్టుగా అంటున్నారు. కానీ యూకేలో మాత్రం ఈ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వేయించుకున్న 1 week లోనే ఎంఐ ద్వారా చనిపోయారు. దాని గురించి కోర్టులో పిటిషన్ వేశారు, స్టాప్ చేయమని చెప్పింది అక్కడ గవర్నమెంట్ అన్నట్టు కూడా పేపర్ స్టేట్మెంట్స్ చూసాను. అన్ని వ్యాక్సిన్లకి ప్రతి మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టే ప్రతి వ్యాక్సిన్ కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే సార్. సో ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ప్రాపర్ గా కంపెనీ వారు అంటే ఒక మన లేబుల్లో ఇవ్వాలి, ఈ వేసుకుంటే పలానా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఇంతలో ఇంతమందికి ఇది ఉంటుంది, నువ్వు వాలంటరీగా అంటే మనం ఒక వ్యాక్సిన్ వేసుకుంటున్నామంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తెలుసుకుని వాలంటరీగా వేసుకోవాలి. ఈవెన్ పారాసెటమాల్ వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటప్పుడు మనము అది అవగాహన ఉండి వేసుకున్నట్టు వాలంటరీగా మనం వేసుకున్నట్టు అది డిస్ప్లే ఇవ్వాలి. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అది ఆ ప్రాపర్ గా లేబుల్ ఫాలో కాకపోవడము, వాళ్ళ రీసెర్చ్ ని సరిగ్గా ప్రజలకు చెప్పకుండా వ్యాక్సిన్ ని వదిలారు అనేసి అలా ఓడిపోయారు తప్ప, అలా ఇప్పుడు మీరు చెప్పినట్టు చనిపోయిన వ్యక్తి ఒకరే కానీ బతికిన వాళ్ళు చాలా మంది, వ్యాక్సిన్ వల్ల బతికిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇది మనం ఈ కోణంలో చూడాలి. ఓకే సార్. కోవిడ్ వ్యాక్సిన్ అయితే దాదాపు భారతదేశంలో 80 to 90% వేయించుకున్నారు. కోవిషీల్డ్ అయితే వ్యాక్సిన్ వేయించుకున్నారు. దెన్ దానివల్ల 1% అయినా ఉందనే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏదైనా ప్రివెన్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? దాని నుంచి కాపాడుకొని రాకోకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వ్యాక్సిన్ వేసుకున్నాము, మాకు వ్యాక్సిన్ వల్లనే ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు దానికి స్పెసిఫిక్ గా అంటూ ఏమీ లేదు సార్. ఓకే. మన జనరల్ గా మన రెగ్యులర్ హెల్త్ ఎలా ఉంది, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనము పాటించాల్సిన జాగ్రత్తలన్నీ గుండెకి సంబంధించిన పాటలన్నీ పాటిస్తున్నామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేసుకుంటున్నామా లేదా, కొత్త మార్కర్స్ వచ్చాయి, బ్లడ్ టెస్ట్లు వచ్చాయి ముందే కనుక్కోవడానికి, ఇవన్నీ చేసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి టెస్టులు చేసుకోవాలి సార్ ముందునే హార్ట్ స్ట్రోక్ ని గుర్తించుకోవాలంటే, హార్ట్ డిసీజ్ ఏవైనా కానీ గుర్తించుకోవాలంటే ముఖ్యంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న టెస్ట్లు ఎలాంటివి సార్? సో మనకు చాలా హాస్పిటల్స్ లో ప్రివెంటివ్ మాస్టర్ కార్డియాక్ చెకప్ అని దొరుకుతుంది. దాంట్లో ఏ హాస్పిటల్ చూసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు పెట్టే మినిమం ఏంటి అంటే ఈసీజీ. ఓకే సార్. ఈసీజీలో మనకు హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ తెలుస్తుంది, హార్ట్ లయబద్ధంగా కొట్టుకుంటుందా లేదా. నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని టైప్ ఆఫ్ కార్డియోమైపతీస్ కానివ్వండి, ఛానలోపతీస్ కానివ్వండి, అంటే జస్ట్ సింపుల్ ఈసీజీ చూసి ఈ పేషెంట్ కి సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశం ఉందా లేదా చెప్పచ్చు. ఓకే సార్. సింపుల్ ఈసీజీ ద్వారా ఇట్ టేక్స్ 5 minutes. అదేదో చేసేస్తారు. 2D ఎకోలో మనకు హార్ట్ యొక్క వాల్స్, గోడలు ఎలా ఉన్నాయి, వాల్వ్స్ కవాటాలు ఎలా ఉన్నాయి, గుండె పనితీరు ఎలా ఉంది, పంపింగ్ కెపాసిటీ ఎంత ఉంది, అయోటా అంటాం, పల్మనరీ ఆర్టరీ, వాటి సైజెస్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క జబ్బులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా 2D ఎకోలో తెలుస్తుంది. ఇది కూడా హార్డ్లీ 10 to 15 minutes. సో ఇవి కాకుండా బ్లడ్ టెస్ట్లు చాలా ఉంటాయి. ఓకే సార్. బ్లడ్ టెస్ట్లు ఎందుకు చేయించుకోవాలి అంటే, మనకి ఎప్పుడూ కూడా గుండె జబ్బు వచ్చింది, ఈ రోజు ఒక పర్సన్ కి గుండె జబ్బు వచ్చిందంటే దాని యొక్క ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది 10 years బ్యాక్, 5 years బ్యాక్ స్టార్ట్ అయి ఉంటుంది. అంటే గుండె రక్తనాళాల డ్యామేజ్ ఈ రోజు స్టార్ట్ అయితే ఈ రోజే రాదు సార్. 10 years బ్యాక్, 5 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే సార్. సో అవి మనకు రక్తంలో కొన్ని మార్కర్స్ ఉంటాయి, అంటే లైక్ లైపోప్రోటీన్ ఏ, లిపిడ్ ప్రొఫైల్ లో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, మనకి ట్రైగ్లిజరైడ్స్, తర్వాత హెచ్ఎస్సిఆర్పి, ఇవన్నీ కూడా ఈ మార్కర్స్ అనేవి బ్లడ్ లో పెరిగినప్పుడు గుండె వెజల్స్ ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. తద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే కనుక మనం ఆ బ్లడ్ టెస్ట్లు చేసుకొని వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే ఫ్యూచర్ లో రాబోయే హార్ట్ అటాక్ ని మనము ప్రివెంట్ చేయగలం. ఇంకొకటి ట్రెడ్మిల్ టెస్ట్. ఓకే సార్. ట్రెడ్మిల్ టెస్ట్ ట్రెడ్మిల్ అంటే ఒక బెల్ట్ లాగా ఉంటుంది. ట్రెడ్మిల్ మనం బెల్ట్ మీద స్పీడ్ గా నడవాలి, 3 stages నడవాల్సి వస్తుంది. ఎవ్రీ 3 minutes కి స్పీడ్ పెంచుతూ ఉంటాము. ఆ స్పీడ్ పెంచినప్పుడు కొంచెం దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ అంటే ఫాస్ట్ గా వాకింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ టెస్ట్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే, ఇందాక నేను చెప్పాను ఈసీజీ 2D ఎకోలో ఆల్రెడీ డ్యామేజ్ ఉంటే తెలుస్తుంది, కానీ ట్రెడ్మిల్ టెస్ట్ లో జరగబోయే డ్యామేజ్ కూడా ముందే తెలుస్తుంది. అంటే ఇందాక బ్లడ్ టెస్ట్ లో తెలిసినట్టే ఒకవేళ ఆల్రెడీ బ్లాక్స్ వచ్చేసి, ఓకేనా, బ్లాక్స్ ఉండి పేషెంట్ కి రక్త సరఫరా తగ్గుతుంది అనుకోండి, ఈ ట్రెడ్మిల్ టెస్ట్ లో మనకు అది ఈసీజీ రూపంలో చూపిస్తుంది అన్నమాట. ఆ పేషెంట్ వేగంగా నడుస్తున్నప్పుడు మనము కంటిన్యూస్ గా ఈసీజీస్ ని మానిటర్ చేస్తున్నారు. వాటిలో వచ్చే రకరకాల కదలికలు, రకరకాల చేంజెస్, గుండెలో బ్లడ్ సప్లై తగ్గుతుంది, ఇతనికి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని మనకు ముందుగానే చెప్తుంది. సో ఈ టెస్ట్లన్నీ చేసుకోవడం ద్వారా
మనం రాబోయే హార్ట్ అటాక్ కానివ్వండి, హార్ట్ అటాక్ ఒకటే కాదు, వాల్వ్స్ కానివ్వండి, కార్డియోమయోపతిస్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నిటిని కూడా ముందుగానే పసిగట్టి ప్రివెంట్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి అంటారు సార్. మెయిన్ గా ఈ డయాబెటీస్, మన భారతదేశంలో డయాబెటీస్ చాలా ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టుగా విన్నాం సార్. ఇది ఎంత మాత్రం వాస్తవం, వస్తుందా సార్ ఇంతకీ? డయాబెటీస్ బాడీలో ప్రతి అవయవాన్ని దెబ్బతీసినట్టుగానే హార్ట్ ని కూడా దెబ్బతీస్తుంది. ఒక నానుడు ఉందండి, ప్రొలాంగ్డ్ డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ డిసీజ్. అంటే చాలా కాలంగా, అంటే డయాబెటీస్ అంటే ఎస్పెషల్లీ అన్కంట్రోల్ డయాబెటీస్. చాలా మంది చూస్తుంటాం మనం, మీరు మాకు పేషెంట్స్ వస్తారు కదా, ఎంత ఉంది షుగర్ అంటే, ఎంత సార్ తక్కువ సార్ 300 ఉంది, 200 కూడా తక్కువగా తీసుకుంటారు, 200 కూడా తక్కువగానే తీసుకుంటారు. అలా మన భారతదేశంలో గుండె జబ్బులు ఎక్కువ అవడానికి కారణం షుగర్ అండ్ షుగర్. ఇండియా ఇస్ వరల్డ్స్ డయాబెటిక్స్ క్యాపిటల్. అంటే భారతదేశంలో ఉన్నంత డయాబెటిక్స్ ప్రపంచంలో లేదు. ఆంధ్రప్రదేశ్ ఈస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇండియాలోనే ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మనం ఏం తింటాం, రైస్ తింటాం, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకుంటాం. సో ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఇస్ ద కల్ప్రిట్. అండ్ అదర్ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, బట్ ఇది మెయిన్ కారణం. సో దీని వల్ల షుగర్ పెరగడం. షుగర్ ఎలా దెబ్బతీస్తుంది అనడానికి, ఒకటి షుగర్ అన్కంట్రోల్డ్ గా ఉన్నప్పుడు అది లిపిడ్ ప్రొఫైల్ ని కూడా దెబ్బతీస్తుంది. అంటే ఎక్స్ట్రా ఫ్యాట్స్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువై ఈ గుండె రక్తనాళాలని, గుండెకి సప్లై చేసే రక్తనాళాలని డైరెక్ట్ గా డ్యామేజ్ చేస్తాయి. బేస్ లైన్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి. ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఇన్ఫ్లమేటరీ ఏదైతే ఉంటుందో ఆ రక్తనాళాల మన రక్తనాళాల యొక్క ప్రొటెక్టివ్ కవచాలు ఉంటాయి అనమాట, ఎండోథీలియం. ఈ ఎండోథీలియం ని డైరెక్ట్ గా డ్యామేజ్ చేస్తాయి. సో ఓన్లీ హార్ట్ డిసీజెస్ కాదండి, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ తో ఓన్లీ హార్ట్ స్ట్రోక్ అనేది కాకుండా చాలా డిసీజెస్ కూడా, మెయిన్ బోన్స్ అరుగుతాయి అన్నట్టు చాలా చోట్ల విన్నాం. కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, చాలా ఉన్నాయి. ఇంకా మనకేంటంటే డయాబెటిక్ కార్డియోమయోపతి అంటాం. ఈ షుగర్ అన్కంట్రోల్డ్ గా ఉన్నప్పుడు గుండె మజిల్ కూడా, అంటే రక్తనాళాలు బాగున్నా కూడా గుండె మజిలే డైరెక్ట్ గా అఫెక్ట్ అయిపోయి గుండె వీక్ అయిపోయే ఛాన్సెస్ కూడా. సో ఇలాంటి వారు కొన్నిసార్లు ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేసుకుంటే మనకు తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. లేట్ అయ్యే కొద్దీ పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవుతుంది. ఓకే సార్, ఒక్కసారి గుండె సమస్య వచ్చిందంటే తిరిగి పూర్తిగా సెట్ అయ్యింది అని చెప్పుకోవడానికి ఉండదు, వాళ్ళ లైఫ్ ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, అంతే తప్ప తగ్గిపోతుంది. ఇప్పుడున్న మెడిసిన్స్ మనకు లాస్ట్ 5 to 10 years లో కొన్ని మెడిసిన్స్ వచ్చాయండి, చాలా అద్భుతమైన మెడిసిన్స్ వచ్చాయి. వీటి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ లో వచ్చిన వారు కూడా, ఇంతకు ముందు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన పేషెంట్ ని మనం స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ తో కంపేర్ చేసుకున్నాం. అంటే 1 to 2 years లో వీళ్ళు డెత్ అలా చనిపోయేవారు అనమాట. ఇప్పుడున్న మెడిసిన్స్ అట్లీస్ట్ దీంట్లో సగం మందిని వాళ్ళ లైఫ్ ని ప్రొలాంగ్ చేస్తూ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇవ్వగలుగుతుంది. జస్ట్ లైఫ్ ఇవ్వడం కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బెటర్ అవుతుంది. అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ. దెన్ ఈ జగన్ గవర్నమెంట్ లో ఏదో స్టెమీ ప్రోగ్రామ్ అన్నట్టు కండక్ట్ చేసి చాలా దాకా 40,000 రూపీస్ ఇంజెక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వేస్తున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు వెంటనే ఇమీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్, లోకల్ సిఎస్సి కానీ ఎక్కడో వెళ్తే కన్ఫామ్ గా ఇంజెక్షన్ వేస్తే సేవ్ అవుతుంది లైఫ్ అన్నట్టుగా అంటున్నారు కదా సార్. ఏంటి సార్ ఇంజెక్షన్ నిజంగానే సేవ్ అవుతుందా సార్ లైఫ్? సో హార్ట్ అటాక్స్ లో కొన్ని రకాలు ఉంటాయండి. ఓకే సార్. మేజర్ హార్ట్ అటాక్ స్టెమీ అంటాం. ఓకే సార్. ఈ ST ఎలివేషన్ ఈసీజీ లో ఒక సూచిక ఉంటుంది. ఓకే సార్. ఈసీజీ లో కొన్ని మార్పులు ఉన్నప్పుడు అది మనకి ఏం చెప్తుంది అంటే, సడన్ గా హార్ట్ లో ఒక బ్లడ్ వెజల్ 100% బ్లాక్ అయిందని చెప్తుంది. ఓకే సార్. సో టైమ్ ఈజ్ మజిల్. ఎంత లేట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మజిల్ డ్యామేజ్ అవుతుంది. అంతే కదండి. బ్లడ్ సప్లై ఆగిపోయింది, ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక 1 day ఆహారం తీసుకోకుంటే వీక్ అవుతాం, 3 days తీసుకోకుంటే ఇంకా వీక్, 10 days తీసుకోకుంటే ఇంకా వీక్. అలాగే హార్ట్ కూడా బ్లడ్ సప్లై అనేది ఆహారం. ఆ బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఆగిపోతుందో హార్ట్ కి 8 minutes నుంచి డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. 8 minutes ఆఫ్టర్ 8 minutes నుంచి పర్మనెంట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అది ఎంత పర్సెంట్ అనేది టైం గడిచే కొద్దీ 1%, 2%, హవర్స్ గడిచే కొద్దీ గుండె డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకున్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటి, ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తికి మన టౌన్ కి, కర్నూలు లాంటి టౌన్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే లోపు ప్రాణాలు పోతున్నాయి. ఎందుకు? గుండె డ్యామేజ్ జరిగిపోయి ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు 8 minutes అన్న తర్వాత జరిగిందంటే కర్నూలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిమం కర్నూలు 1.5 hour 2 hours డిస్టెన్స్ చాలా మంది ఉన్నారు. అంటే అసలు డిటెక్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఒకరు వెళ్ళి ఈసీజీ తీసుకొని ఇది హార్ట్ అటాక్ అని చెప్పి పేషెంట్స్ నమ్మరు ఫస్ట్. అవును సార్, ఇది హార్ట్ అటాక్ అని వాళ్ళకి ఇది నమ్మాక అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ హాస్పిటల్ కి షిఫ్ట్ అవ్వడానికి మనకు
యావరేజ్ గా ఇండియాలో 7 hours ఉందండి. ఓకే సార్. 7 hours ఉంది. అదే యుఎస్ లాంటి ఊర్లలో 2 to 3 hours లో చేరిపోతుంది. ఓకే సార్. సో ఇండియాలో అవగాహన లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఓకే సార్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాం, అంటే ట్రీట్మెంట్ ని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాం, ఓకే సార్, స్టెమీ ప్రాజెక్ట్ ద్వారా దాన్ని ప్రతి పిహెచ్సిలోను సిహెచ్సిలోను ఈ ఇంజెక్షన్ అవైలబుల్ చేయడం ద్వారా ఓకే సార్, ఫస్ట్ ఇంకా 1 hour లో వేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. 1 hour, ఫస్ట్ 1 hour గోల్డెన్ పీరియడ్ అంటాం, గోల్డెన్ అవర్ అంటాం. ఓకే సార్. ఈ గోల్డెన్ అవర్ గనక దాటింది అంటే కొంచెం డ్యామేజ్ పర్మనెంట్ జరిగిపోతుంది. ఓకే సార్. కానీ కనీసం 4 hours లోపల ఈ ఇంజెక్షన్ ని మనము టెనెక్టిప్లేజ్ అనే ఇంజెక్షన్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ లో ఫ్రీగా 40,000 to 50,000 కాస్ట్ పడే ఇంజెక్షన్ దొరుకుతుందో దీని కనుక వేసుకోగలిగితే హార్ట్ కి ఏదైతే బ్లడ్ సప్లై ఆగిపోయిందో క్లాట్ ఫామ్ అయ్యి ఈ క్లాట్ ని అది కరిగించడం అవకాశం ఉంటుంది. తద్వారా బ్లడ్ సప్లై పెరిగి హార్ట్ మజిల్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ యాంజియోగ్రామ్ చేసుకొని ఆ మిగిలిన కొలెస్ట్రాల్ బ్లాక్ ని స్టెంట్ ద్వారానో లేకుంటే మెడిసిన్స్ ద్వారానో ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మనకు టైం సేవ్ అవుతుంది పేషెంట్ కి. ఈ ఏదైతే ఫస్ట్ 8 hours లో 7 hours లో చనిపోతున్న పేషెంట్స్ ని ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ద్వారా ప్రజల వద్దకి తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా చాలా మంది సేవ్ అయ్యారు కూడా. అవును సార్, చాలా చూసి మెయిన్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో టాప్ ఉంది అన్నట్టు విన్నాను సార్. కొన్ని ప్లేసెస్ టాప్ ఉంది, పత్తికొండ చాలా టాప్ ఉంది అన్నట్టు. పత్తికొండలో చాలా మంది నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారండి, చాలా మంచి జాబ్ చేస్తున్నారు వాళ్ళు. అర్ధరాత్రులు కూడా మేల్కొని పేషెంట్ అని కన్విన్స్ చేసి వెంటనే ఇంజెక్షన్స్ ఇచ్చి చాలా మందిని సేవ్ చేశారు. పత్తికొండ ఈ ఆలూరులో ఎక్కువ శాతం ఈ ఇంజెక్షన్స్ యూజ్ చేశారు అక్కడ. మనం ఎస్పెషల్లీ చూస్తే పత్తికొండ, ఆలూరు, ఆస్పరి ఇవి కొంచెం మన కర్నూలుకి దూరంగా ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ గానీ చాలా అసలు వేరే బయటకు వెళ్తే మీకు రాత్రిపూట మెడిసిన్స్ కూడా దొరకవు, మెడికల్ షాప్స్ ఉండవు. అలాంటి ఊర్లలో మనం గవర్నమెంట్ లో ఇంత అడ్వాన్స్డ్ ఇంజెక్షన్ అవైలబుల్ చేయడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ కేరళలో స్టార్ట్ అయిందండి. ఓకే సార్. తర్వాత తెలంగాణ, ఆంధ్ర ఇలా అన్ని చోట్లకి తీసుకొని వస్తుంది. మెయిన్ సార్ జనాలకు హార్ట్ స్ట్రోక్ ఇది గ్యాస్, ఏదో గ్యాస్ అన్నట్టు జనాల్లో ఒక మిత్ ఉంది. ఇది హార్ట్ స్ట్రోక్ అయినా కూడా ఇది గ్యాసే ఉంటుందిలే, ఏదో ప్యాంటాప్రోజల్ టాబ్లెట్ వేసుకోవడం, ఈనో తాగడం ఇలాంటి చాలా చోట్ల చేస్తారు సార్. మాక్సిమం పల్లెటూరులో అయినా సిటీస్ లోనే చదువుకున్న వాళ్ళు కూడా ఇదే చేస్తారు. అది ఏదో లోకల్ మెడికల్ షాప్కి వెళ్ళి ఈనో అదేదో ప్యాంటాప్రోజల్ టాబ్లెట్ వేసుకోవడం ఇది చేస్తూ ఉంటారు. ఇంతకీ ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి సార్? డిఫరెన్స్ ఎలా గుర్తుపట్టవచ్చు? సో ముఖ్యంగా గ్యాస్ నొప్పిని హార్ట్ నొప్పిని డిఫరెన్షియేట్ ఎలా చేయగలుగుతాము అంటే, ఓకే సార్, గ్యాస్ నొప్పి గొంతులో మంటలాగా లేకుంటే పొత్తి కడుపు నొప్పిలాగా ఇక్కడ మంటలాగా వీపు వరకు వస్తుందండి. ఓకే సార్. హార్ట్ నొప్పి ఇలాగే రావచ్చు, కానీ కొన్నిసార్లు దవడ నొప్పి వస్తుంది. దవడ నొప్పి గ్యాస్ లో రాదు. హార్ట్ పెయిన్ దవడ, చాలా మందికి దవడ నొప్పి అంటే ఏదో డెంటల్ డాక్టర్ దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. ఓకే సార్. సో దవడ నొప్పి ఇక్కడ నుంచి జా నుంచి అంబులికస్ బొడ్డు పైన వరకు హార్ట్ నొప్పి రావచ్చు. ఈ 2 భుజాలు కూడా రావచ్చు. ఓకే సార్. ఈ భుజాలకి రేడియేషన్ ఇటువైపు రావడము హార్ట్ నొప్పిని మనం ఎక్కువగా చూసుకోవచ్చు. ఈ గ్యాస్ నొప్పిలో ఈ రేడియేషన్ అంటే ఈ చేతికి పాకడం కొద్దిగా తక్కువగానే ఉంటుంది. వెనకల వీపులోను ఛాతిలోను రావచ్చు, కానీ ఇలా చేతికి పాకడం తక్కువగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మెడకి అటు రాదు అనమాట. మెడ వైపు కూడా రాదు నొప్పి. హార్ట్ నొప్పి రాదు, గ్యాస్ నొప్పి రాదు. సో ఎస్పెషల్లీ చెమటలు పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ సైన్. చెమట పట్టడం స్వెట్ వచ్చిందంటే హార్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా మందికి చెమట పట్టడము, కళ్ళు తిరగడము, ఓకేనా, ఆయాసంతో ఉండడము, ఇది హార్ట్ కి సంబంధించిన లక్షణాలుగా మనం తీసుకోవచ్చు ఇమ్మీడియట్ గా. ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ షుగర్, బీపీ, ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అది గ్యాస్ నొప్పి అని మీకు అనిపించినా సరే ఒక ఈసీజీ కానీ 2D ఎకో కానీ చేయించుకోవడం చాలా బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తేన్పులు వస్తుంటాయి, అన్నం అరగకుండా ఉంటుంది, కొద్దిగా నొప్పి మంటలాగా ఉంటుంది. బట్ ఈ లక్షణాలు అంటే ఇదే నొప్పి ఏదైతే నడిస్తే పెరుగుతుంది అంటారు, అది ఖచ్చితంగా హార్ట్ నొప్పి. ఎందుకంటే నడిస్తే హార్ట్ కి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి. ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి బ్లడ్ సప్లైని పెంచుకోలేక హార్ట్ కి పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ నడకలో నడిచినప్పుడు గానీ మెట్లెక్కినప్పుడు గానీ ఏదైనా పెయిన్ వస్తుంది అంటే, ఆర్ ఉన్న పెయిన్ అలాగే ఉంటే పర్లేదు, ఉన్న పెయిన్ పెరుగుతా ఉంది అంటే అది డెఫినెట్ గా హార్ట్ కి సంబంధించిన పెయిన్ అని మనం అర్థం తెచ్చుకోవచ్చు. ఓకే సార్. మెయిన్ హార్ట్ స్ట్రోక్ జనరేషన్స్ మీరు అన్నట్టు చాలా చోట్ల ఇప్పటికి 2-3 సార్లు వాడినాడు సార్. ఫ్యామిలీ 4 fathers కి వచ్చింది, వాళ్ళ ఫాదర్ కి ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. షుగర్ లాగానే ఇది కూడా వస్తుందా సార్? కంప్లీట్ కన్ఫర్మ్ వస్తుందా సార్? డెఫినెట్ గా ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. అంటే ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యామిలీలో ఎవరికైనా ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా, అంటే కొంతమంది చెప్తుంటారు మా నాన్నకి ఏం అలవాట్లు లేవండి, 55 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తారు. అవును సార్. సో అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకు అంటే పేరెంట్స్ కి 55 years వచ్చింది అంటే
వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా ఒక డికేడ్ ముందే, అంటే 10 years కి ముందే వస్తుంది. ఓకే, 10 years ఇంకా తగ్గించుకొని మనం catch చేసుకోవాలి. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ తీసుకుంటే 55 years ఏజ్ లో ఒక పర్సన్ కి హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ కి వచ్చింది అనుకుందాం. ఓకే సార్. సో వాళ్ళకు 10 years కి ముందు వాళ్ళ కొడుకులు కానీ, ఎస్పెషల్లీ కొడుకులు కానీ కూతుర్లకు కానీ 10 years ముందు అంటే 45 years కి వచ్చే అవకాశం ఉంది. సో ఈ 45 years కి వస్తుంది అంటే దానికి ఇందాక నేను చెప్పాను 10 years ముందే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, 35 నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ 30-35 years అప్పుడు మన లైఫ్ స్టైల్ ని ఎలా మెయింటైన్ చేస్తామో దాని యొక్క ఎఫెక్ట్ 40-45 లో పడుతుంది. కానీ ఇవన్నీ ఒక 5 to 10 years బ్యాక్ కథలండి. ఇప్పుడు చూస్తే అది ఇంకా తగ్గిపోయింది. సో మనం చూస్తే ఈ 35 to 40 years కూడా చాలా డేంజరస్ ఏజ్ అయిపోయింది. అవును సార్. చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడం చాలా సార్. మెయిన్ సాఫ్ట్వేర్ లైఫ్ లో ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే స్ట్రెస్. ఇదే మన మిడిల్ ఏజ్ లో మనకి ఎలా ఉంటుంది, ఈ ఏజ్ లోనే బాగా సంపాదించాలి, తర్వాత రెస్ట్ తీసుకోవాలి, లైఫ్ యంగ్ లో చదువుకుంటుంటాము, రెస్పాన్సిబిలిటీస్ లేవు, పెద్ద వయసులో రెస్పాన్సిబిలిటీస్ లేవు, సెటిల్ అయి ఉంటాము, ఏదో రిటైర్ అయిపోయింటాం. ఈ మిడిల్ ఏజ్ లో ఏదైతే ఈ ఫాస్ట్ లైఫ్ లో పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని స్ట్రెస్ పడుతున్నారో, ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ కానివ్వండి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, చాలా ఆటో డ్రైవర్స్ కానివ్వండి, సో ఎవరైతే స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నారో వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మెయిన్ సార్ గతంలో చాలా మంది కార్డియాలజిస్ట్లే పేషెంట్స్ కి ఆల్కహాల్ డైలీ రెడ్ ఆల్కహాల్ ఒక 1 పెగ్ తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు అన్నట్టుగా విన్నాం సార్. కానీ ఇప్పుడు లేదు, అసలుకి తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అంటున్నారు. అంటే ఏంటి సార్, ఇంత ఆల్కహాల్ తీసుకోవచ్చా సార్? పాత స్టడీస్ ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బు రాకుండా ఉండటానికి 1 to 2 స్టాండర్డ్ డ్రింక్స్ అంటే 33 grams ఆల్కహాల్ ఒక లిమిట్ లెవెల్లో 2 ఆల్కహాల్ తీసుకుంటే, ఎస్పెషల్లీ కొన్ని టైప్ ఆఫ్ ఆల్కహాల్, వైన్ ఇలాంటివి హార్ట్ డిసీజ్ ని ప్రివెంట్ చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది అనేసి పాత రీసెర్చ్ చెప్తున్నాయండి. సో వాటి వల్ల కొంచెం వరకు అప్పట్లో ఇవి అందరూ ఎవరికైనా సరే మనము ఒక 100 మంచి చెప్పినా వాళ్ళకి ఒకటే కనబడుతుంది. అంటే నేను ఇప్పుడు ఇంతసేపు వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ చేయాలి అదన్నీ చెప్పినా అవన్నీ ఎక్కువ, కానీ డాక్టరే మందు అని చెప్తే హ్యాపీగా తాగుతారు, మిగిలినవన్నీ పాటించారు. సో ఈ ఆల్కహాల్ యొక్క గుడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ పాటించిన వాళ్ళకి ఉంటుంది తప్ప ఇవన్నీ పాటించకుండా ఉట్టి ఆల్కహాల్ తీసుకున్న వాడికి మంచి జరగదు. ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్, ఇప్పుడున్న కొత్త రీసెర్చ్ ప్రకారము ఈవెన్ 1 స్టాండర్డ్ డ్రింక్ ఆఫ్ ఆల్కహాల్ కూడా డేంజరస్. సో ఈ ఎఫెక్ట్స్ ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి 5 times ఎక్కువగా ఉంటుంది. ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చేసిన వాళ్ళైతే 0 ఆల్కహాల్ తీసుకోవాలి, అసలు ఆల్కహాలే తీసుకోకూడదు కంప్లీట్ గా. ఈ హార్ట్ అటాక్ రాని వాళ్ళు, మిగిలిన లైఫ్ స్టైల్ అంతా బాగా పాటించే వాళ్ళు ఈ కొన్ని రీసెర్చెస్ 1 to 2 స్టాండర్డ్ డ్రింక్స్ ఇంకా అలౌ చేసి తీసుకోవచ్చు. అంతేగాని ఇదొక్కటే తాగి నేను హ్యాపీగా ఉంటాను అనేది లేదు. అన్ని పాటించి ఇది కూడా చేస్తే ప్రొటెక్షన్. ఇది మాత్రమే చేసే, ఎస్పెషల్లీ మనము ఆల్కహాల్ వల్ల కన్నా ఆల్కహాల్ తర్వాత మనం తీసుకునే ఫుడ్ చూస్తుంటారు. అవును సార్. ఎలాంటి ఫ్రై ఫుడ్స్ తీసుకుంటారు, ఎలాంటి జంక్ తీసుకుంటారు. సో ఈ రెండు సో ఈ రెండిటి యొక్క ఎఫెక్ట్ హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం మీరు చెప్తున్న 1% మంచి 99% చెడుతో ఉన్నప్పుడు అది మంచి కాదు కదా, చెడు అవుతుంది. మెయిన్ మన వాళ్ళు 2 pegs అంటే ఇంకా 2 pegs తో ఎవరు స్టాప్ చేయరు. మెయిన్ ఆల్కహాల్ తో పోలిస్తే సిగరెట్ ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది హార్ట్ కి అన్నట్టు విన్నాం కదా సార్. ఏం సార్ ఈ స్మోక్ ఏం డిఫరెంట్ ఏం సార్ దానికి దీనికి? సో ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్ హార్ట్ మీద స్లో సస్టైన్డ్ గా ఉంటాయి. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు, ఎంత డ్యూరేషన్ తీసుకున్నారు, దాని తర్వాత మీరు ఫాలో చేసిన న్యూట్రిషన్, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్సెస్ జంక్ ఫుడ్ కానివ్వండి, కొంతమంది మీరు చూస్తుంటారు ఓన్లీ ఆల్కహాల్ తీసుకుని అసలు ఫుడ్ తినరు, అసలుకి తీసుకోవాలి. అది కూడా డేంజరస్, చాలా డేంజర్. ఎందుకంటే ప్యూర్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది మన బాడీలోని విటమిన్ డెఫిషియన్సీస్ ని కాజ్ చేస్తుంది. ఫుడ్ సరిగ్గా జత కానప్పుడు ఇది గుండెని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా స్లోగా మనకి ఎఫెక్ట్ ఇస్తుంది ఆల్కహాల్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉన్నాయి అనుకుందాం, హార్ట్ బ్లడ్ వెజల్స్ లో 20% 30% బ్లాక్స్ ఉన్నాయి అనుకుందాం. అలాంటి వ్యక్తి స్మోకింగ్ చేశాడు అనుకోండి, నేను ఇందాక చెప్పినట్టుగా వాటి యొక్క ప్రొటెక్షన్ లేయర్ ఎండోథీలియం అనేది ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్స్, తార్ కానివ్వండి, నికోటిన్ కానివ్వండి, దాన్ని డైరెక్ట్ గా డ్యామేజ్ చేస్తాయి. ఎండోథీలియం ని డ్యామేజ్ చేయడం ద్వారా ఎండోథీలియం లో ఒక బ్రేక్ ఫామ్ అయ్యి మనకు పుండ్లు వచ్చినట్టు అక్కడ కూడా ఒక అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ అల్సర్ మీద బ్లడ్ క్లాట్ అయ్యి
హార్ట్ వెజల్ 100% బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది. అంటే హార్ట్ అటాక్ రావడానికి 80% 70% బ్లాక్స్ అని వినుంటాం కదా, యాంజియోగ్రామ్ చేశారు ఇంత పర్సెంట్ బ్లాక్ ఉందని వినుంటారు. అంత పర్సెంట్ బ్లాక్ కూడా అవసరం లేదు. 20% బ్లాక్ ఉన్నా సరే ఈ కవచాన్ని దెబ్బతీసే పనులు చేసినప్పుడు, లైక్ ఎస్పెషల్లీ స్మోకింగ్ లాంటి పనులు చేసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అందుకే స్మోకింగ్ ఇన్స్టెంట్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఈవెన్ 1 cigarette a day ఈజ్ ఆల్సో డేంజరస్. ఓకే సార్, ఒక డే లో ఒక సీక్రెట్ కూడా తీసుకోకూడదు. ఓకే సార్, ఆల్రెడీ మనం చాలా సిగరెట్లు తీసుకుంటున్నాం. ఎలా అంటారా? పొల్యూషన్ ద్వారా. సో మన ఇండియాలో ఎక్కువ పొల్యూషన్. సిటీస్ లో తిరిగే వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ లో బైక్ లో వెళ్ళి వచ్చేస్తే 5 cigarettes తాగినట్టు లెక్క. తీసుకున్నట్టు పొద్దున రాత్రి 10 cigarettes అయిపోయినాయి అక్కడికి. ఇంకా దాని మీద సిగరెట్లు తీసుకుంటే అది ఇంకా డబుల్ ఎఫెక్ట్ అవుతుంది. సో పొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సిగరెట్. ఓకే సార్, అది కూడా హార్ట్ మజిల్స్ ని, హార్ట్ యొక్క రక్తనాళాలను డ్యామేజ్ చేస్తాయని మనం రీసెర్చ్ చెప్తాం. ఓకే సార్, మెయిన్ WHO ప్రకారం సాల్ట్ 4 grams తీసుకోవాలి పర్ డే అన్నట్టు విన్నాను సార్. నేను చదివిన దాని ప్రకారం కూడా అదే చదివాను. కానీ మనం మినిమం ఎంత లేదన్నా ఒక పర్సన్ ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ తినే రొటీన్ లైఫ్ లో మినిమం 12 to 15 grams దాకా తీసుకుంటుంటారు అన్నట్టు నేను అనుకుంటున్నా సార్. ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాం సార్ ఇంత సాల్ట్ తీసుకోవడం వల్ల? సో బేసికలీ సాల్ట్ WHO ఇచ్చినది లెస్ దాన్ మినిమం 5 grams 6 grams కన్నా ఎక్కువ దాటద్దండి అని చెప్పింది. అవును సార్. సో మనం చూస్తే ఒక థియేటర్కి వెళ్తే ఒక పాప్కార్న్ తింటాం. అవును సార్. ఒక బకెట్ పాప్కార్న్ లో సాల్ట్ ఎంత ఉంటుందండి? అక్కడే 10 grams ఈజీగా ఉంటుంది. అవును సార్. అవును సార్. ఇంత ఎక్సెస్ సాల్ట్ మన బాడీని ఎవరు తీసేయాలంటే కిడ్నీస్ తీసేయాలి. ఓకే సార్. కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి. కిడ్నీస్ ఫిల్టర్ చేస్తే ఈ ఉన్న సాల్ట్ వాటర్ మన యూరిన్ లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఓకే సార్. సో ఒక లెవెల్ ఆఫ్ క్రానిక్ గా సాల్ట్ ఇంటేక్ హై ఉన్న వాళ్ళకి ఒక లెవెల్ తర్వాత కిడ్నీస్ కూడా అంత ఫిల్టర్ చేయలేవు. సో ఈ ఎక్సెస్ సాల్ట్ మన బాడీలో మిగిలిపోవడం ద్వారా అది హార్ట్ మీద హైపర్ టెన్షన్ ద్వారా, హైపర్ టెన్షన్ అంటే బీపీ పెంచడం ద్వారా క్రియేట్ చేస్తుంది అండ్ లోడ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ లోడ్ అంటే మామూలుగా పనిచేయాల్సిందో పోలిస్తే హార్ట్ ఎక్సెస్ గా పనిచేయాల్సి వస్తుంది. సో హార్ట్ మీద అలా స్ట్రెయిన్ అవుతుంది. సో ఇలా బ్లడ్ ప్రెషర్ ని పెంచి హార్ట్ మీద లోడ్ ని పెంచి హార్ట్ అటాక్, తద్వారా హార్ట్ అటాక్స్ కూడా కాజ్ చేస్తుంది. సేమ్ మళ్ళీ చెప్పినట్టుగా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం. ఈ లోడ్ ఎక్కువ ఉండి ఉండి కిడ్నీస్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సార్ మెయిన్ గా సార్ చాలా రోజుల నుంచి ఇంతకుముందు గుర్తుపట్టే వాళ్ళు కాకపోవచ్చు ఏం సార్, చిన్న పిల్లల్లో హోల్స్ వస్తున్నాయి సార్, హార్ట్ హోల్స్ వస్తున్నాయి అన్నట్టు విన్నాము. మీ దగ్గరికి కూడా లాస్ట్ టైం నేను ఒక చిన్న పాపని తీసుకొని వచ్చాను, పత్తికొండ నుంచి వచ్చాను సార్. ఏంటి సార్ ఇంతకు ఎందువల్ల ఆ హోల్స్ వస్తున్నాయి? చాలా మంది కొద్ది రోజుల తర్వాత అవి ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతున్నాయి. కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి అదేదో చేసి సర్జరీస్ చేస్తున్నారు. ఇంతకీ ఈ హోల్స్ రావడానికి కారణం ఏంటి సార్? సో ఈ హోల్స్ రావడానికి ముఖ్యంగా జన్యుపరమైన కారణాలే ఉంటాయి. ఓకే సార్. జన్యుపరంగా అంటే చాలా మంది మనం చూస్తే కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటే ఇంట్లో రిలేషన్ లో పెళ్లి చేసుకుంటారు. మేనరికం ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అంటాం. అంటే మేనమామని చేసుకున్నాము అంటారు, లేదంటే భావం చేసుకున్నారు. ఇట్లా ఈ మేనరికాల సంబంధాల్లో ఈ గుండె యొక్క పుట్టుకతోనే యొక్క గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హోల్స్ లో రకరకాల హోల్స్ ఉంటాయి. చిన్న హోల్స్ నుంచి అంటే ఏఎస్డి, విఎస్డి, పీడిఏ, టెట్రాలజీ ఆఫ్ ఫాలో, ఇంకా ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్, ఇలా రకరకాల జబ్బులు ఉన్నాయండి. కొన్ని చాలా మైల్డ్ అంటే పేషెంట్స్ కి అసలు సిమ్టమ్స్ కూడా మనము చాలా మందిని 50 years లో డిటెక్ట్ చేస్తాం. ఓకే, వాళ్ళకి హోల్ ఉంటుంది, వాళ్ళకి అసలు లక్షణాలే ఉండవు, అసలు ఇబ్బంది ఉండదు. పేషెంట్ గ్రోత్ ఉండదు కదా సార్, మా పిల్లలు అయితే గ్రోత్ ఉండదు. సో ఆ రేంజ్ నుంచి చాలా సివియర్ రేంజ్ వరకు రకరకాల హోల్స్ ఉంటాయండి. ఓకే సార్. సో మనకు కొన్ని రకాల హోల్స్ ని చూసుకుంటే సైజ్ చిన్న ఉన్నప్పుడు మాక్సిమం 1 year లోపల అవంతికవే హోల్స్ క్లోజ్ అయిపోతాయి. ఇవి మెయిన్ గా పేషెంట్స్ ఎలా తెలుస్తుంది అంటే పేషెంట్స్ కి ఎక్కువగా పిల్లలు ఎక్కువ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. దగ్గు, ఆయాసము, లంగ్ ఇన్ఫెక్షన్స్ బారిన పడినప్పుడు వాళ్ళ పిల్లలు డాక్టర్ పీడియాట్రిషియన్ స్టెథోస్కోప్ పెట్టి సౌండ్స్ మర్మర్స్ అంటాం. సో అక్కడ డిటెక్ట్ చేసినప్పుడు మనం 2D ఎకో ద్వారా తర్వాత కనుక్కుంటాం ఏ హోల్ ఉంది, ఎంత సైజ్ ఉంది, ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉందా లేదా, సర్జరీ అవసరమా లేదా. కొన్ని రకాల హోల్స్ ని ఇప్పుడు మనము బటన్ డివైజెస్ ద్వారా మనం క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. హార్ట్ ని హోల్ ఓపెన్ చేయకుండా జస్ట్ తొడ ద్వారా చిన్న పైప్స్ నుంచి గుండెలోకి హోల్స్ ని క్లోజ్ చేసుకుని వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న ఎక్విప్మెంట్స్ అలా చేయగలుగుతాం. మరీ పెద్దగా ఉన్నప్పుడు
అండ్ కొన్ని రకాల హోల్స్ ని అసలు డివైజెస్ చేయవు, ఖచ్చితంగా ఓపెన్ సర్జరీస్ ద్వారానే చేయగలరు. ఇప్పుడున్న టెక్నాలజీకి చిన్న చిన్న ఏజ్ అంటే ఈవెన్ 10 kg 8 kg పిల్లల మీద కూడా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయండి. చాలా వాళ్ళు లైఫ్ కూడా బాగానే లీడ్ చేస్తున్నారు. మినిమం కూడా సర్జరీ చేయాలంటే 10 years అబోనే వాళ్ళకే చేస్తుండే సార్ లాస్ట్ కొద్ది రోజులు. ఇప్పుడు ఉన్న దానికి 1 year లోపల ఉన్న పిల్లలకు కూడా చేయగలరు కెపాసిటీ ఉందంటారు. మెయిన్ సార్ ఇంకోటి చాలా మంది మిగతా కొంతమంది 1 year కాదండి, పుట్టిన పిల్లలకు కూడా ఆపరేషన్ చేసే అవకాశాలు, పుట్టిన పిల్లల్లో డివైజులు, పుట్టిన పిల్లల్లో కూడా బటన్ ఆపరేషన్స్, ఓపెన్ ఆపరేషన్స్ కూడా చేసే ఉందండి టెక్నాలజీ. ఓకే, మన అలోపతి ట్రీట్మెంట్ కొద్దిసేపు సైడ్ పెడితే సార్ చాలా మంది కొంతమంది డాక్టర్స్ అంటే బయట చెప్తూ ఉంటారు కదా సార్, తీసుకునే వాళ్ళు ఏమంటారంటే సిరుధాన్యాలు తీసుకోవడం వల్ల, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల, సొరకాయ అన్నట్టు ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి సార్, కుకుంబరు, ఈ జ్యూసెస్ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారికి చాలా క్యూర్ అవుతుంది అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి జనాలు ఏం చేస్తున్నారంటే ఈ మన అలోపతి ట్రీట్మెంట్ యూజ్ చేయకుండా దాంట్లో కన్వర్ట్ అయ్యి ఉంటున్నారు. ఇలా ఉండడం వల్ల సేఫ్ గా ఉంటారా సార్? కానీ ఇది రెండు యూజ్ చేయాలంటారా సార్? సో నన్ను అడిగితే రెండు యూజ్ చేయండి, తప్పేమీ లేదు. అంటే మీరు డైట్ అనేది ఒక ముఖ్యమైన భాగం ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజ్. అంటే దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అంటే ఏంటి, ఒకసారి ఆల్రెడీ మీరు ఇందాక అడిగినట్టు ఒకసారి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కి మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సెకండరీ ప్రివెన్షన్ అంటాం. ఈ సెకండరీ ప్రివెన్షన్ కి మందులు ఎంత ఇంపార్టెంట్, డైట్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఆ డైట్ లో మీరు చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, మిల్లెట్స్ అంటారు, అరికెలు, సామెలు, ఇది అలోపతికి ఏం దూరం కాదండి. దిస్ ఇస్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ అలోపతి. డైట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అలోపతి. దీన్ని కూడా మనం పాటించాల్సిందే. డైట్ అంటే అలోపతి అంటే డ్రగ్స్ ఒకటే అలోపతి కాదు. డైట్ ఈస్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అలోపతి. ఈ మిల్లెట్స్ తినడం ద్వారా ఎక్కువ ఫైబర్, లెస్ కార్బోహైడ్రేట్స్. ఇందాక నేను ఫస్ట్ లో చెప్పాను, మన ప్యూర్ రైస్ తినే వాళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం మాత్రమే బాడీలోకి పోవడం వల్ల, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల షుగర్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ వెళ్ళి హార్ట్ అటాక్స్, బ్లాక్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ మిల్లెట్స్ తినడం ద్వారా ఫైబర్ ఎక్కువ వెళ్ళడము, ప్రోటీన్ కొద్దిగా వీటితో పోలిస్తే కొద్దిగా ప్రోటీన్ ఎక్కువ వెళ్ళడము, తద్వారా మన క్యాలరీస్ సరిపోతుంది. అండ్ మన ఈ మెయిన్ గా మనకు సెటైటీ అంటారు. అంటే మనము రైస్ తింటే తొందరగా అరిగిపోతుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని ఎందుకు అంటారు అంటే ఈజీగా అరిగిపోతాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తిన్నామంటే 2 hours అదే ఈ మిల్లెట్స్ కానివ్వండి, కొన్ని రకాల ఫుడ్స్ తిన్నప్పుడు మనకు ఎక్కువసేపు కడుపు ఫుల్ గా ఉంటుంది, తొందరగా ఆకలేదు, మనకు సరిపోతుంది అనమాట, ఆ ఫుడ్ సరిపోతుంది. సో ఒక ఏజ్ వచ్చాక మనం తినే ఫుడ్ సగం మాత్రమే మన బాడీకి అవసరం, మిగిలిన సగం డాక్టర్లకు అవసరం. ఓకే సార్, ఓకే. మెయిన్ అవును సార్, మిల్లెట్ ఇది రాగి మాల్ట్ ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఆఫ్టర్నూన్ దాకా ఏ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లేకున్నట్టు సెటైటీ సెంటర్ అంటే మన కడుపుని ఫుల్ గా ఉంచుతూ, డైజెషన్ స్లోగా అవుతూ, మనకు కావాల్సిన న్యూట్రిషన్ అందించే ఫుడ్స్ తీసుకున్నామంటే ఈ షుగరే కాదండి, చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని కూడా అవాయిడ్ చేయాలి. ఓకే సార్, లాస్ట్ ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా ప్రజలకు కానీ, మీ పేషెంట్స్ ఎవరైతే ఇప్పుడున్న పేషెంట్స్ కానీ, ఎవరైతే చిన్న పిల్లలు హార్ట్ స్ట్రోక్ వస్తుందని డిస్కస్ చేసామో, ఒకవేళ ఉన్న హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం మెసేజ్ ఇస్తారు సార్? సో ఈ సంవత్సరం థీమ్ డోంట్ మిస్ ద బీట్. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా గుండె జబ్బుల గురించి అవగాహన తెలియాలి. ఎస్పెషల్లీ ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఏం చెప్తోంది అంటే ప్రివెంటివ్ చెకప్స్ ని ఎంకరేజ్ చేయమని చెప్తాం. సో మనము ఇండియాలో హెల్త్ కేర్ ని చాలా అదృష్టంగా భావించాలండి. ఎందుకంటే యుఎస్, యూకేలో ఒక ప్రివెంటివ్ చెకప్ చేయించుకోవాలి అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ అపాయింట్మెంట్స్ మీరు ఈ రోజు అడిగితే 3 months అపాయింట్మెంట్, ఒక 2D ఎకో కావాలి అంటే 3 months పడుతుందండి. అక్కడ జస్ట్ ఫారిన్ కంట్రీ ఎమర్జెన్సీస్ అయితే అవుతాయి. ఎలెక్టివ్ నాకు డౌట్ ఉంది, నాకు ఊరికే చేయండి 2D ఎకో అంటే చేయరు. కానీ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్ లో, ఎస్పెషల్లీ మన కర్నూలులో ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మనకు ప్రివెంటివ్ చెకప్స్ కి అసలు కొదవే లేదు. సో అండ్ మనము సంపాదిస్తున్న దాంట్లో చాలా చిన్న అమౌంట్ ప్రివెంటివ్ చెకప్స్ కి పెట్టడం ద్వారా పెద్ద పెద్ద జబ్బుల్ని నివారించుకోవచ్చు. తద్వారా హార్ట్ అటాక్స్ ని కానివ్వండి, ఎందుకంటే ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చాక మనకు తెలుసు మనం ముందుట్లాగా ఉండలేము, ముందుట్లాగా హెల్తీ లైఫ్ స్టైల్ కానీ ఏవి ముందంత ఆరోగ్యంగా కానీ అన్ని పనులు కానీ చేసుకోలేము. కొంతవరకు రికవరీ ఉన్నా
ఒక డ్యామేజ్ అయితే జరిగిపోతుంది, మన లైఫ్ స్పాన్ కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. సో అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని కనుక్కొని ముందే ప్రివెంట్ చేసుకోగలిగితే, సో ఒకటి మీరు ప్రివెంట్ చేసుకోండి, యువర్ బిలౌడ్ వన్స్ అంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది ఖచ్చితంగా చేయించండి అనేదే ఈ ఇయర్ సందేశం అండి. సో సుమన్ టీవీ ప్రేక్షకులారా, డాక్టర్ గారు చెరుకు రాఘవేంద్ర సార్ గారు, డిఎం కార్డియాలజిస్ట్ సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అన్ని దాదాపు ఒక 10 to 15 క్వశ్చన్స్కి ఈరోజు సార్ దగ్గర నుంచి ఇన్ఫార్మ్ తీసుకున్నాను. కాబట్టి తప్పకుండా ఈ హార్ట్ సంబంధించిన వ్యాధిని ఆల్రెడీ వచ్చిన వాళ్ళే కాదు, ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సాల్ట్ ఇంటేక్ ఎంత ఉండాలి, ఇంతకు నిజంగానే కోవిషీల్డ్ వల్ల వ్యాక్సిన్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయా లేదా, జనరేషన్స్ వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుందా, షుగర్ వల్ల వస్తుంది, ఇవన్నిటిని మెసేజ్ సార్ ఇచ్చారు, చాలా అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి మెసేజ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.